హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ హైవే. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఒక ప్లాట్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట. సో ఇదే ఆ వెంచర్. మనం ఇప్పుడు లోన్కి అయితే వెళ్తున్నాము. వెంచర్ లోనికి అయితే ఈ వెంచర్ వచ్చేసరికి భూత్పూర్లో ఉంటుంది. భూత్పూర్కి జస్ట్ 1 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ వెంచర్, మహబూబ్నగర్ డిస్టిక్. సో వెంచర్లోకి రాగానే ఫస్ట్ ఒక రోడ్ అయితే ఉంటుంది రైట్ సైడ్కి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ బిట్ రోడ్ అని చెప్పుకోవచ్చు వెంచర్కి. అండ్ ఈ రోడ్ని వదిలేసి కొంచెం ముందుకైతే మనం వెళ్ళిపోవాలి. సో ముందుకు వెళ్ళిపోగానే ఇంకొక రోడ్ అయితే వస్తుంది రైట్ సైడ్కి. సో ఆ రైట్ సైడ్లో ఉన్న సెకండ్ ప్లాటే మనకి ఇప్పుడైతే సేల్కి అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తుంటే ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఒక రోడ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సెకండ్ బిట్ సెకండ్ ప్లాట్ అనమాట. సో ఈ సెకండ్ రోడ్ నుంచి అయితే మనం లోన్కి అయితే రావాలన్నమాట. లోన్కి వస్తే సెకండ్ ప్లాటే మనకు సేల్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యానర్ కూడా రాసుకొని ఉంది, బ్యానర్ ప్లాట్ ఫర్ సేల్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక నెంబర్ కూడా ఉంది కదా. సో మీరు ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అండ్ ప్లాట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకు రాయి కనిపిస్తుంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్ ప్లాట్కి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వెనకాలకి వెళ్తే మీకు ఎదురుగా ఒక రాయి కనిపిస్తుంది కదా. సో మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ ఒక మనకు రాయి కనిపిస్తుంది, ఇది ప్లాట్ ఎండింగ్ది. అండ్ అలాగే ఆ రాయికి కొంచెం ముందుకు స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ ఇంకొక రాయి కనిపిస్తుంది, ఇది లాస్ట్ 2 ఎండ్స్వి. అండ్ అలాగే ముందుకు వస్తే మనకు ప్లాట్ ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా మనకు ఒక సరిహద్దు రాయి అయితే ఉంటుందన్నమాట. అది కూడా చూస్తూ ఉండండి. సో ఇదే ఆ రాయి. సో కంప్లీట్గా ప్లాట్ అయితే ఇదన్నమాట. మీకు ప్లాట్ యొక్క ఏరియల్ వ్యూ కనుక చూస్తున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ప్లాట్ని మనం హైట్ నుంచి కనుక చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది మనకు ప్లాట్. మనకు హైవే కనిపిస్తుంది కదా, హైవేకి మనకు సెకండ్ ప్లాటే మనకు సేల్కి అయితే ఉందన్నమాట. సో సెకండ్ బిట్ సెకండ్ ప్లాట్. ఇక్కడ మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో. సో ఇదే యాక్చువల్గా ప్లాట్ అయితే ఇలా ఉంటుంది మనకు. సో ప్లాట్ లెంత్ వచ్చేసరికి 55 ఫీట్ ఉంటుంది, విడ్త్ వచ్చేసరికి 36 ఫీట్ ఉంటుంది. అండ్ ప్లాట్ ముందు మనకు రోడ్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. మీరు కనుక ప్లాట్ని విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు లొకేషన్ అయితే చూస్తున్నా చూడండి. మనకు ఎదురుగా కనిపిస్తున్న వచ్చేసరికి భూత్పూర్ సర్కిల్, మనకు బ్రిడ్జ్ దగ్గర సర్కిల్ ఉంటుంది కదా. సో ఇది మీకు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఉంటుంది, స్ట్రైట్ వెళ్తే మహబూబ్నగర్ ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట, టువర్డ్స్ బెంగళూరు హైవే అయితే మనం వెళ్ళాలన్నమాట. వెళ్తుంటే మనకు ఫస్ట్ ఒక యూటర్న్ వస్తుంది. సో యూటర్న్ అయితే మనం వదిలేసి ముందుకెళ్ళి సెకండ్ యూటర్న్ తీసుకోవాలి. అలా యూటర్న్ తీసుకొని 1 కిలోమీటర్ వరకు ముందుకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ అయితే కనిపిస్తుంది. సో ఆ షాప్ పక్కనే మనకు వెంచర్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఆ షాప్ పక్కన కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఇదే వెంచర్. ప్రజెంట్గా ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫ్యూచర్లో ఈ ప్లాట్ ప్రైజెస్ అయితే ఇంక్రీస్ అయితే అవ్వబోతున్నాయి. ఎలా అంటే ఇక్కడ మీరు ప్రజెంట్గా లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా. సో ఇది వెంచర్ హైవే అనమాట. జడ్చర్ల నుండి మనకు బెంగళూరుకి వెళ్ళే రూట్ ఇది. సో డివిటిపల్లి నుంచి అయితే మనకు 6 లేన్ రోడ్ అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో మనకు ఆ ప్లాట్ దగ్గర కూడా మనకు రోడ్ అయితే ఎక్స్టెన్షన్ అయితే అవ్వబోతుంది అనమాట, కొంచెం ముందుకైతే వస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే వెంచర్ అనేది మనకు హైవేకి ఇంకా దగ్గరలో ఉంటుంది అనమాట. సో అలా ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో సో వాళ్ళకు మనకు ఫ్యూచర్లో ప్లాట్స్ అయితే ఎక్కువ రేట్కి అయితే సేల్ చేసే ఛాన్స్ అయితే ఉన్నవి. ఫ్రెండ్స్, ఫైనల్గా అదనమాట, ఈ ప్లాట్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ సైజ్ వచ్చేసరికి 220 గజాలు అయితే ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఫ్యూచర్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ట్రై చేస్తున్నారో సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక 6 లేన్ కూడా శాంక్షన్ అయిపోయింది హైవేకి. సో మీరు ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే మీ ఫ్యూచర్లో అయితే ఇక్కడ మంచి రీసేల్ వాల్యూ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. థ్యాంక్ యూ.